అభిమానులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ'. చాలా కాలం తర్వాత కేవలం అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి విపరీతమైన హైప్ రావడం దీనికే జరిగింది. ఎందుకంటే ఆయన గత 3 సినిమాలు రీమేక్స్ కావడం, ఆ సినిమాల కథ స్క్రీన్ పై ముందుగానే తెలియడం వల్ల ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ గత 3 సినిమాలకి ఉండేది కాదు. కానీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నేటి తరం ఆడియన్స్ కి తగినట్టుగా యాక్షన్ సినిమా చేస్తూ ఉండడంతో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక 'ఓజీ' సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రానుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకి సంబంధించిన ట్యూన్ ని తమన్ రెడీ చేసినట్టుగా సమాచారం. ఈ పాటని కూడా ఎడిట్ చేసి రెడీగా ఉంచారట. త్వరలోనే పవన్ కళ్యాణ్ కి చూపించి ఆ పాటను అధికారికంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి మొదటి పాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా ప్రియాంక మోహనన్ నటిస్తోంది. తమన్ అద్భుతమైన మొదటి పాటను అందించినట్టు సమాచారం. ఇప్పుడు మొదటి పాట విడుదల అయితే ఖచ్చితంగా యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి పవన్ పుట్టినరోజుకి వచ్చే మొదటి పాట ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 70% షూటింగ్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం 20 రోజులు షూటింగ్ మాత్రమే మిగిలింది. నేడు నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్ వచ్చే వారం నుంచి షూటింగ్ పనులు ప్రారంభించుకోమని చెప్పినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా హీరోయిన్ ప్రియాంక మోహనన్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ షూటింగ్ మొదలైన 2 రోజుల తర్వాత సెట్స్ లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లిప్స్ వీడియోని విడుదల చేశారు. దీనికి ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అలాగే సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారట. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవుతుంది అని తెలుస్తోంది.